హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. మొదటిగా రాకేష్ గారికి అయితే థ్యాంక్ యూ సో మచ్. తమ్నెయిల్ చేయాలంటే ఎవరైనా సరే ఎంతో కొంత డబ్బులు అయితే తీసుకుంటారు, కానీ రాకేష్ గారు అనే పర్సన్ అయితే ఇన్స్టాలో తనంతా తానే వచ్చి మీ కంటెంట్ బాగుంది, అలాగే తమ్నెయిల్స్ కూడా బాగుంటే మనకి ఇంకా వ్యూస్ బాగా వస్తాయని చెప్పి నాకు ఒక తమ్నెయిల్ అయితే చేసి ఇచ్చారు. మన వీడియోకి 100 రూపాయలు 200 రూపాయలు కూడా రావు, కాబట్టి నేను ఎక్కడ కూడా డబ్బులు పెట్టి తమ్నెయిల్ చేయించుకోవాలని అనుకున్నా కూడా చేయించుకోలేను, కానీ అతను మాత్రం నాకు ఫ్రీగానే చేసి. మరొకసారి రాకేష్ గారికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నాకైతే డైలీ వీడియోలో డైలీ కమెంట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఇన్ఫినిక్స్ GT20 Pro. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే పూర్తి స్పెసిఫికేషన్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఇక్కడ కూడా రివ్యూ అని చెప్పట్లేదు, రివ్యూ చేస్తున్నాను కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్రీ ఫైర్ ఇంకా పబ్జీ లవర్స్ ఎవరైనా ఉంటే కొత్త మొబైల్ తీసుకోవాలనే థాట్ కనుక ఉంటే కొంచెం వెయిట్ చేయండి, మీకోసమే ఈ మొబైల్ అనేది తీసుకొస్తున్నాను. నాకు ప్రాసెసర్ విషయంలో కానీ గేమింగ్ విషయంలో కానీ చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ చేసి తీసుకొచ్చారని అర్థమైంది. అవన్నీ ఇప్పుడు మీతో షేర్ చేస్తాను, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇక లేట్ చేయకుండా అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న బాక్స్ స్పెషల్ బాక్స్, కేవలం యూట్యూబర్స్ మాత్రమే వస్తుంది. ఈ స్పెషల్ బాక్స్ లో మొబైల్ కూలర్, అలాగే ఫింగర్ గ్లౌస్, ట్రిగ్గర్స్, అలాగే మ్యాగ్నెటిక్ బ్యాక్ పౌచ్ కూడా ఇస్తున్నారు. ఈ మ్యాగ్నెటిక్ బ్యాక్ పౌచ్ ఉండడం వల్ల కూలర్ అనేది మ్యాగ్నెట్ కి అద్దుకొని పోయి ఎంతసేపు మనం గేమ్ ఆడినా కూడా ప్రాసెసర్ మొబైల్ ఇంకా హీట్ అవ్వకుండా ఉంటుంది. ఇవన్నీ ఇస్తే కనుక మీకు ఫస్ట్ స్టైల్ లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మనం మామూలుగా మొబైల్ కొంటే బాక్స్ అయితే ఈ విధంగా వస్తుంది. బాక్స్ పైన మనకి పబ్జీకి సంబంధించిన పోస్టర్ అయితే కనిపిస్తుంది. సో ఈ మొబైల్ పబ్జీ కొలాబరేషన్స్ తో పబ్జీ కోసమే ఈ మొబైల్ తీసుకొచ్చారని మనకు అర్థమవుతుంది. ఈ మొబైల్ అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే అన్ని బాక్సెస్ లాగా ఓపెన్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంది. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే మొదటిగా మరొక చిన్న బాక్స్ ఉంది. అందులో వచ్చేసి బ్లాక్ కలర్ టీపీ కేస్ ఉంది, కొంచెం పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్ట్ టూల్ ఉంది, దానిపైన అయితే పబ్జీకి సంబంధించిన థీమ్ ఉంది. దాని కింద వచ్చేసి మొబైల్ ఉంది. మొబైల్ కింద మనకి 45 వాట్ ఫాస్ట్ చార్జర్ కేబుల్ ఉంది, అలాగే మనకి ఇయర్ ఫోన్స్ ఇచ్చారు, అది వచ్చేసి మనకి 3 పిన్ కేబుల్ ఉంది. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, ఏప్రిల్ 28న ఈ మొబైల్ గ్లోబల్ గా అయితే లాంచ్ అయింది. ఇండియాకి ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా తెలియదు. మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందరికన్నా ముందుగా క్లియర్ గా తీసుకురావడం అనేది మాత్రమే నా ఉద్దేశం. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ మొబైల్ యొక్క ప్రత్యేకతలు మాట్లాడుకునే ముందు మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే సపోర్ట్ అయితే చేయండి. ఈ మొబైల్ డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే, డిజైన్ లాస్ట్ టైం ఏ విధంగా వచ్చిందో మొబైల్ ఈసారి కూడా సేమ్ అలాగే ఉంది. కొన్ని చిన్న మార్పులు అయితే ఉన్నాయి, అవి గురించి మాట్లాడుకుందాం. మీకు చేంజెస్ మొత్తం కూడా బ్యాక్ సైడే కనిపిస్తుంది. కెమెరాస్ ఉన్నాయి కదా, అది వచ్చేసి లాస్ట్ టైం మనకి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అయితే ఇచ్చారు. ఈసారి అన్ని కెమెరాస్ కూడా ఈక్వల్ సైజ్ లో ఇచ్చారు. ఇంకా LED ఇది కూడా కొంచెం అయితే చేంజ్ చేశారు. బ్యాక్ సైడ్ అయితే మీకు RGB లైట్ ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది. ఇది మొత్తం 8 కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మొత్తం 4 లైటింగ్ ఎఫెక్ట్స్ తో అయితే చూపిస్తుంది. లైటింగ్స్ కేవలం మీకు 3 గేమ్స్ మాత్రమే వర్క్ అవుతుంది, పబ్జీ, ఫ్రీ ఫైర్, అలాగే మొబైల్ లెజెండ్. పబ్జీ ఇండియాలో లేదు కాబట్టి BGMI కి కూడా ఈ ఎఫెక్ట్ వస్తుందని అర్థం చేస్తుంది. ఇంతే తప్ప మీకు మేజర్ గా డిజైన్ లో చేంజెస్ ఏం పెద్దగా కనిపించదు. డిజైన్ అయితే బాగానే ఉందంటాను, మీకైతే ఖచ్చితంగా గేమింగ్ ఫీల్ కలుగుతుందని అంట. ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే, ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ కూడా గ్లాస్ ఏ వాడారు, చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఏ వాడారు. ఇక పైన కింద వచ్చేసి డ్యూయల్ స్పీకర్స్ వస్తుంది, అది కూడా JBL స్పీకర్స్. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, HDR10+ కూడా ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, IP54 వాటర్ రేటింగ్ తో వస్తుంది. 1300 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. దీంట్లో డిస్ప్లే కి సంబంధించిన ఇంకొక చిప్ కూడా ఉంటుంది, అది మీకు ప్రాసెసర్ చెప్పుకునేటప్పుడు చెప్తాను. డిస్ప్లే అయితే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఇంప్రూవ్మెంట్ జరిగిందనే చెప్తాను. Dimensity 8200 అల్టిమేట్ ప్రాసెసర్ వాడారు. ఇది వచ్చేసి 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 14 మీద రన్ అవుతుంది. అలాగే 2+ ఇయర్స్ అప్డేట్ కూడా ఇస్తారు. బేస్ వేరియంట్ 8GB 256GB వేరియంట్ అయితే ఉంటుంది. ఇంట్లో పిక్సెల్ వర్క్స్ X5 టర్బో అనే మరొక చిప్ కూడా ఉంటుంది. ఇలా 2 చిప్లతో ఇన్ఫినిక్స్ లో ఈ మొబైల్ రావడం ఫస్ట్ టైం. ఈ చిప్ వచ్చేసి గేమింగ్ అయితే బాగా ఉపయోగపడుతుంది. గేమింగ్ ఆడేటప్పుడు FPS అనేది పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. MEMC ఉండడం వల్ల 60 FPS లో ఉండే గేమ్ 120 FPS కి పుష్ చేస్తుంది. దీనివల్ల గేమ్ అనేది చాలా స్మూత్ గా వస్తుందని కంపెనీ వాళ్ళు క్లైమ్ చేస్తున్నారు. దీనివల్ల పిక్చర్ క్వాలిటీ అనేది మనకి హై చేస్తుంది, విజిబిలిటీ కూడా బాగుంటుంది. ఇలాంటి చిప్ మీకు ఐకో మొబైల్స్ లో మాత్రమే కనిపిస్తుంది, అది కూడా గేమింగ్ మొబైల్ అని గుర్తుపెట్టుకోండి. ప్రాసెసర్ డిపార్ట్మెంట్ బాగుందని చెప్తాను. ఇండియాలో ఈ ప్రాసెసర్ తోటి మొబైల్స్ ఏవి లేవని అంటారు. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా 108 2+2, ఫ్రంట్ వచ్చేసి 32 MP ఇస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి సామ్సంగ్ HM6 సెన్సార్ అయితే వాడారు. OS కి కూడా సపోర్ట్ చేస్తుంది. దీంతో మనం 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా అలాగే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 2 కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటాయి.
ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడానికి అయితే ఏం లేదు. మిగతా 2 ఎంపీ గురించి అయితే నేనైతే మాట్లాడను, ఎందుకంటే అవి పెద్దగా యూజ్ కావు కాబట్టి. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నారు, అది కూడా బాక్స్ లోనే ఇస్తున్నారు. ఇది వచ్చేసి మీకు 50 minutes లో బ్యాటరీ అయితే ఫుల్ అయిపోతుంది. గేమ్ ఆడితే మాత్రం 6 to 7 hours వస్తుంది, ఆడకపోతే ఈజీగా 1 day అయితే వాడేసుకోవచ్చు. ఇక ప్రైస్ అంటారా, ఇది గ్లోబల్ గా లాంచ్ అయింది కాబట్టి ఒక్కో దేశంలో ఒక్కో ప్రైస్ అయితే ఉంది. ఇక ఇండియాకు వచ్చేప్పటికి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా 23,000 ఉంటుందని అనుకుంటున్నాను. మరి ఈ మొబైల్ తీసుకోవచ్చా అంటే గేమింగ్ లవర్స్ అయితే ఈ మొబైల్ తప్పకుండా తీసుకోవచ్చు. కెమెరాస్ వచ్చేసి నార్మల్ గా ఉంటాయి. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసిన తర్వాత ఈ మొబైల్ ప్రైస్ ఎంత పెడితే బాగుంటుంది కమెంట్ లో చెప్పండి. అలాగే ఈ మొబైల్ ఇండియాకి వస్తే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారా, అది కూడా కమెంట్ లో చెప్పేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ కి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. Fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die.